సభ పశ్చిమ బెంగాల్ గెలిచిన తర్వాత మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఫస్ట్ టైం మన తెలంగాణకు వస్తున్నాడు. ఏదైతే నరేంద్ర మోదీ గారు ఈరోజు తెలంగాణ గడ్డపై రాబోతున్నారు, తన యొక్క విజయ పతాక ఎగిరవేసుకుంటూ విజయ దుందుబి మోగిసుకుంటూ విజయ శంకారం మోగిస్తూ ఈరోజు తెలంగాణ గడ్డపైన వచ్చేసి ఇక తెలంగాణలో వచ్చి తన యొక్క ప్రపంచాన్ని చూపించడానికి ప్రజలకు ఒక ఆశ, ప్రజల యొక్క వైపు ఇకైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం చూసింది. టీఆర్ఎస్ బేజారేసి వారు పక్కం కాంగ్రెస్ పార్టీ కట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాహకం మనం అందరం చూస్తున్నాము. అది ఫ్రీ 6 గ్యారెంటీలన్నీ ఎక్కడ పోయినా జనాలకు అందరికి తెలుసు. నగరంలో ఉండాలంటే హైడ్రా భయం, మరి మహిళలకు ఫ్రీ బస్సులు అన్నారు. ఆ ఫ్రీ బస్సులో కండక్టర్లకు వ్యవహారం, డ్రైవర్ల వ్యవహారం ప్రజలందరూ చూస్తున్నారు. సో ఈ రోజు ప్రజలందరూ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వం వైపు అక్కడ కార్యకర్తలు అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చిన నరేంద్ర మోదీ గారికి ఎటువంటి పిలుపు లేకున్నా ప్రజలందరూ నరేంద్ర మోదీ గారి యొక్క వాయిస్ వినడానికి, వారి యొక్క మాటలు వినడానికి ప్రజలు స్వచ్ఛందంగా ఆడ మగ చిన్న పెద్ద ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా, మతం లేకుండా ముస్లింస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ వచ్చేసి ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క బహిరంగ సభకు తిలకించి వారి యొక్క సందేశాన్ని వినడానికి ఈరోజు ప్రజలందరూ. తెలంగాణకి ఏమిచ్చిండు, 8 మంది ఎంపీలు ఏం తెచ్చారు, ఏం ముఖం పెట్టుకుని నరేంద్ర మోదీ తెలంగాణకు వస్తున్నారా? రైట్, ఏమి ఇచ్చిండు అనగా ఏమి ఇయ్యంది ఏ పని జరగదు. కేంద్ర ప్రభుత్వం ఇయ్యంది ఏ పని జరగదు. అది జస్ట్ ఏంటంటే పేపర్లలో చెప్పుకోవడానికి మాత్రం ఏమి ఇచ్చిండు తెలంగాణ మేము ఇచ్చినట్టు అని కాదు. ప్రధానమంత్రి ఏదైతే పేదవాడు ఈరోజు ఇల్లు కట్టుకోవడానికి ప్రధానమంత్రి ఆవాస యోజన నుంచి కూడా నిధులు వస్తున్నాయి. ఏదైతే బియ్యం, ఏదైతే ఫుడ్, ఏదైతే తిండి ఉన్నదో ఆ 5 కిలోల బియ్యం కూడా మన నరేంద్ర మోదీ నుంచే వస్తాయి. ఏదైతే బ్యాంకింగ్ సిస్టమ్ జన్ ధన్ యోజన ఉంది, అది కూడా బ్యాంకింగ్ సిస్టమ్ లో కేంద్ర ప్రభుత్వం యొక్క దాని గురించి ఆత్మ నిర్భర్ కింద చాలా మంది లోన్ తీసుకున్నారు, ముద్రా లోన్స్ ఉన్నాయి. అదే విధంగా ఆరోగ్యశ్రీ ఏదైతే ఆయుష్మాన్ భారత్ కూడా అందరికి కల్పించడం జరిగింది. బండి సంజయ్ వస్తాడు, తప్పకుండా వస్తాడమ్మా. బండి సంజయ్ రానికి సమస్య లేదు, తప్పకుండా వస్తారు. ఏదైతే దుష్ప్రచారం జరుగుతుంది బీజేపీ పార్టీ, అడ్వకేట్ గా చెప్పండి, ఈ కాషాయ జెండా తీసి పక్కన పెడదాం కోసేపు. అడ్వకేట్ గా మీరు ఎట్లా చూస్తున్నారు? ఒక మైనర్ బాలికకి సంబంధించి వాళ్ళేమో హనీ ట్రాప్ లో బండి సంజయ్ పడ్డారని కొంతమంది మాట్లాడుతున్నారు. సమాజంలో ఎటువంటి ఎవరైనా ఎదుగుతుంటే అతని పైన కుట్రల పని ఎట్లా అనగదొక్కాలి, అతని పైన బురద ఎలా జలాలి అనేసి యొక్క కుట్ర ప్రయోగమే. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు భయభ్రాంతులు చేసి నువ్వు కేసు పెట్టు పోక్సో కేసు పెట్టేసి ఈ రోజు బండి సంజయ్ గారిని ఆయనకి అంటే అవమాన పాలు చేసి ఏదో విధంగా ఆయనకు అనగదొక్కాలి. ఎందుకంటే ఒక గట్టి నాయకుడు బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర చేసిన ఆయనకు చాలా మంచి పాపులారిటీ వచ్చింది, మంచి పేరు వచ్చింది. ఆయన ధీటుగా పోక్సో కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమన్నారట. ఏదైతే సభలో మేము ఆత్మహత్య చేసుకుంటాము అని చెప్తేనే ఆత్మహత్య అంటే నథింగ్ బట్ బెదిరింపే కదా. ఈయన బెదిరించడం కాదు, నేను ఆత్మహత్య హై లెవెల్ కేసు. ఫస్ట్ థింగ్ అంతా మీడియా సృష్టించింది, హై లెవెల్ ఏమీ లేదు. చెప్తున్నారు కదా ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కలిసి తిరిగారు చెప్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్. అంతేగాని బలవంతంగా ఆయనను లొంగ తీయడానికి, ఆయనకి అధికారంలో ఏదైతే హోమ్ మినిస్టర్ ఉన్నారో ఆయన పైన బురద జల్లడానికి మాత్రమే కేసులు. ఈ రోజు ఎట్లయిపోయిందంటే సమాజంలో ఎవరైనా ఎదుగుతుంటే అతని దగ్గర డబ్బులు వస్తే ఏదో విధంగా అతని బురద జల్లేసి అతని డబ్బులు లాగడం. ఇక్కడ ఏంటంటే పరువు. బీజేపీ ఈ రోజు ఎదుగుతుంది, బీజేపీ పైన ఏదైనా మచ్చ అంటే పట్టగాల్చి చేయడం, గదే చేస్తున్న పని ఇది. ఆ పిల్లాడు వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, తిరిగి ఉండొచ్చు. ఈ రోజు ఎంతమంది తిరుగుతున్నారు అమ్మాయిలు అబ్బాయిలు. నేనేమంటున్నా, ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది అదే చెప్తున్నా సుప్రీంకోర్టు కూడా జడ్జ్మెంట్ ఏమంది అటువంటి ఏమి అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఎవరైనా ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు, భార్యాభర్తలు చేసినా కూడా అటువంటి నేరం ఏం లేదు. అయితే ఇక్కడ మైనర్ బాలిక అని చెప్తున్నా, అది దర్యాప్తులో తెలుస్తుంది. అది మైనర్ బాలిక కాదా తెలుసా. అట్లాంటి ఏదైతే పోక్సో లాంటి కఠినమైన సెక్షన్స్ పెట్టి అసలు దానికి అర్హులే కాడు. సో అది ఏంటంటే జస్ట్ నథింగ్ బట్ ఇట్స్ ఏ పొలిటికల్ గేమ్. అతని పైన బురద జల్లడం తర్వాత బ్లాక్ మెయిలింగ్ రాజకీయానికి మన రేవంత్ రెడ్డి గారు చేసిన ఆయన వచ్చిందే బ్లాక్ మెయిల్ రాజకీయాలు. ఏమంటారంటే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఫైల్ అయినా కూడా ఇంతవరకు అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు 48 గంటలు కాబోతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ కుమ్మకాయరు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళకి వాళ్ళని మీడియాలో అందరు చూడాలంటే ఏదో ఒకటి మాట్లాడాలి కదా.
ఇప్పుడు మీడియాలో ఫోకస్ కావాలంటే ఏదైనా పెద్ద నాయకుడు మనం బురద చల్లితేనే అందరూ అటువైపు చూస్తాం. ఇది ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే సోషల్ మీడియా ఎట్లా అయిపోతే మనకి ఎంత లైక్స్ కావాలి, మనకి ఎంత కామెంట్స్ కావాలి, మనం ఎవరిపైన బురద చల్లితే మనకి ఎంత మంది చూస్తున్నారు అదే చూస్తున్నారు. కానీ పాప అమ్మాయి ఈరోజు మీరు చెప్తున్నారు కానీ ఎంత అవమాన పాల్పడుతుంది, ఎంత మానసిక క్షోభకు గురవుతుంది. వాళ్ళ తల్లిదండ్రుల పైన వీలు కాదు, ఈ మీడియా వాళ్ళు అనవసరమైన మానసిక వేదన గురి చేస్తున్నారు. నేను నా వ్యక్తిగత ఏమి లేదు, బాధ ఏం లేదు, అంత రాజకీయమైన ప్రేరితమైన ఆరోపణలు అంతే. సభ మీరు ఎక్కడ చూస్తుంటే అర్థమవుతుంది. ఎక్కడి వరకు ట్రాఫిక్ లాగిపోయినాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కారు అక్కడ బస్సులను కూడా లోనకు రానికుండా చూస్తున్నాడు. ఈ జనసందోహం చూసుకుంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. తెలంగాణకు ఏమిచ్చిండు, 8 మంది ఎంపీలు ఏం తెచ్చిరని చెప్పేసి ఏం ముఖం పెట్టుకొని మోదీ ఇక్కడికి వస్తున్నారు. రేవంత్ రెడ్డికి లెక్కలు రావు. ఫస్ట్ అసలు రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులుగా జీతాలు ఇట్లా ఇవాళ చెప్తున్నాం కదా, 8,000 కోట్ల రూపాయల అభివృద్ధి పథకాలని ప్రారంభించడానికి ఇవాళ మోడీ గారు వచ్చారు. అది నిదర్శనం సరిపోదా? ఈ మెట్రో ఎవరు ఇచ్చారు, ఈ ఫ్లేవర్స్ ఇచ్చారు, నీకు పోయేటువంటి రింగ్ రోడ్లు ఎవరు ఇచ్చారు, నేషనల్ హైవేలు ఎవరు ఇచ్చారు, కోచ్ ఫ్యాక్టరీలు ఎవరు ఇచ్చారు? కేంద్ర ప్రభుత్వంతో తప్ప మీరు ఇంతవరకు ఖర్చు పెట్టి గ్రామీణంలో కూడా మొన్నటిదాకా కూడా నిధులు రావట్లేదని నువ్వు ఎలక్షన్స్ పెట్టావు. నీకు గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చేటువంటి ధైర్యం దమ్మే లేదు నీకు. ఎంపీటీసీ ఎలక్షన్స్ ఇంతవరకు కూడా పెట్టలేకపోయినావు. ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా నిధులు రావని, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావని పెట్టినటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఆ మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణని అడుక్కునే తెలంగాణ చేసినటువంటి రేవంత్ రెడ్డి నువ్వా మాట్లాడేది మోడీ గారి గురించి అని కూడా ప్రశ్నిస్తున్నా. నీకు అర్హత లేదు, నీ రాహుల్ గాంధీకి అంతకంటే అర్హత లేదు. తెలంగాణలో అధికారంలోకి వస్తుంది బీజేపీ 28 లో అనేసి అంటున్నారు. అసలు ఏ రకంగా అధికారంలోకి వస్తుంది? ఎప్పుడు మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారు? మతం అడ్డం పెట్టుకొని రాజకీయం చేసేది కాంగ్రెస్ పార్టీ. మొన్న కూడా చూసినాం మన తమిళనాడులో ఏం జరిగిందో. వాళ్ళు ముస్లిం మైనార్టీలకి మా పార్టీ అంటే ముస్లిం పార్టీ అంటారు, కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ మేము ఎప్పుడు అనలే. కాకపోతే మెజార్టీ ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాలని దెబ్బతీస్తే మాత్రం ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త చూస్తూ ఊరుకోడు. గోవధ చేస్తే మేము చూస్తూ ఊరుకోము, హిందువులకు అన్యాయం జరిగితే ఊరుకోము, మా రాముడు అంటే ఊరుకోము, మా కృష్ణుడు అంటే ఊరుకోము, మా లక్ష్మీదేవి మాతనంటే ఊరుకోము. బరాబర్ కోసి కారం పెడతాం. ఎవడన్నా మా దేవతలు వస్తారు, చూస్తాం కదా. ఇప్పుడు మేము ఇప్పుడే వచ్చాం కదా, వస్తారు కదా. అంటే ప్రోటోకాల్ ఏమన్నా అదంతా కూడా మురజాల్లో ప్రయత్నం చేస్తున్నారు. దాని గురించి మనం తర్వాత మాట్లాడతాం. ముందు మన విశ్వనాయకుడు నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. మేము ఘన స్వాగతం పలకాలి కాబట్టి మేము వెళ్తున్నాం. భారత్ మాతాకి జై. డైరెక్ట్ మేము తెలంగాణలో ప్రచారం చేస్తున్నాము. మమతా బెనర్జీ దాంట్లో రేవంత్ రెడ్డి అని ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపు ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా జిహెచ్ఎంసీ కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, బీజేపీ జెండా ఈసారి ఎగురుతుంది. సాధ్యమవుతుంది. దానికి మీకు ఉదాహరణ ఇది బెంగాల్ రాజకీయ చరిత్రను మార్చిన త్రిమూర్తులు. ఈ త్రిమూర్తులు రాబోయే రోజుల్లో తెలంగాణలో మార్పు తీసుకొస్తారు. మోడీ స్పీచ్ నుంచి మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ప్రజలు వాళ్ళ మోడీ వైపు ఉన్నారు, కార్యకర్తలు మోడీ వైపు ఉన్నారు. అందుకోసం చూడండి మీరు ఎక్కడ ప్రభంజనం ఉన్నది ఈ రోజు. పెరేడ్ గ్రౌండ్ మొత్తం పెరేడ్ గ్రౌండ్ టోటల్ ఫుల్ అవుతుంది. ప్రజలంతా బయట నిలబడి మోడీ స్పీచ్ వింటారు. తెలంగాణకి ఏమి ఇచ్చిండని చెప్పేసి వస్తున్నాడు. మీరు తెలంగాణకి ఏమి ఇస్తున్నారంటే ఈ రోజు చూడండి మీరు ఏమేమి ప్రకటిస్తున్నారు అనేది ఒక్కసారి మీరు గమనించాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇనాగ్రేషన్ కోసం వెళ్ళిండ్రు, అవి ఎంత ఏమేమి చేస్తున్నారు ఏంటి అనేది టోటల్ మీకు ఈ రోజు సాయంత్రం వరకు తెలిసిపోతుంది. అందరూ వస్తారండి. అంటే బండి సంజయ్కి సంబంధించి న్యూస్లు వస్తున్నాయి. అది చూడండి, అది వాళ్ళ పర్సనల్ విషయము. ఇంకోటి అది కేసు ఎవరు వేసినా కూడా న్యాయం అనేది న్యాయమే ఉంటుంది. ఖచ్చితంగా కోర్టుకి వెళ్ళేసి వాళ్ళు ఏం చర్య తీసుకుంటే దాన్ని మేము కూడా సమర్థిస్తాం.